పెళ్లిల్లో అత్తగారింటికి పంపేటప్పుడు సారెలో ఉండాల్సినటువంటి వస్తువులు అని ఒక షార్ట్ పెట్టానండి. అయితే కమెంట్ సెక్షన్ లో కొందరు పంచగజ్జ పలారం అంటే ఏంటి అని అడిగారండి. దానికి వివరణ ఇస్తున్నాను ఇప్పుడు. బియ్యం, శనగపప్పు, బెల్లం, ఎండు కొబ్బరి, అలాగే తెల్ల నువ్వులు ఇవన్నీ కలిపిందే పంచగజ్జ పలారం అని అంటారండి. వీటిని ఎక్కువగా పెళ్లిళ్లలో సారె పెట్టేటప్పుడు పంచుతూ ఉంటారండి. అంతేకాకుండా ఏదైనా దానాలు చేయడానికి పురోహితులకు భోజనార్థం అని సందర్భంలో ఇస్తూ ఉంటారు. అలాగే దేవాలయాలకు కానీ యాత్రలకు కానీ వెళ్ళినప్పుడు మోసుకెళ్ళలేరు కదా అన్ని, ఇలా శాస్త్రం ప్రకారం ఇలా పంచగజ్జ పలారం అనేసి చేసేసి ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా పెళ్లిళ్లలో కూడా ఎందుకు ఇస్తారు అని అంటే, పెళ్లి కూతురికి ఊరికి పెళ్లి కొడుకు ఊరు నుంచి అందరూ రాలేరు కాబట్టి రాలేనటువంటి వారికి భోజన నిమిత్తం ఈ పంచగజ్జ పలారం అనేది పంచుతూ ఉండటం సారేలో ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ఆ సాంప్రదాయాలు పద్ధతులు తప్పిపోకుండా ఇప్పటి కూడా ఇస్తూనే ఉన్నారు. సాంప్రదాయాలు వర్ధిల్లాలి. ఫుల్ వీడియో లింక్ ని షార్ట్స్ లో ఇస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని ఫాలో అయిపోండి.